మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పిల్లల రూమ్‌ని చెక్ చేయాలి అని ఆశ్రమంలో వాళ్ళకి చెప్పటంతో రండి మేడం చూపిస్తాను అని ధాత్రి, కేదార్, కౌశికి వాళ్ళని పిల్లల గదికి తీసుకువెళ్తారు. అక్కడ టేబుల్‌పై కొన్ని చాక్లెట్స్ ఉంటాయి. అప్పుడు ఒక చాక్లెట్‌ని ధాత్రి చేతిలోకి తీసుకొని దాని మీదున్న పేరుని ఐఎన్ అని చదువుతుంది. పిల్లలు ఈ చాక్లెట్లు తినటం వల్లే అస్వస్థతకి గురయ్యారు అని ధాత్రి చెప్తుంది. అసలు ఈ చాక్లెట్లు తినడం వల్ల ఆ నలుగురు పిల్లలు ఇలా అస్వస్థతకి గురయ్యారా? అసలు ఆ కంపెనీ ఎవరిది? మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఎవరు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. ఐ అంటే ఇంద్రాణి, దాని ఓనరు ఇంద్రాణి, కో ఓనరు వజ్రపాటి నిషిక, ఎన్ అంటే నిషిక. అందుకే ఈ చాక్లెట్ మీద ఐఎన్ అని వేశారు అని ధాత్రి వివరం చెప్తుంది. అయితే ఆ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో నాకు తెలుసు జేడి, పద నేను తీసుకువెళ్తాను అని కౌశికి అంటుంది. రమ్య, కిరణ్ పదండి వెళ్దాం అని అందరూ బయలుదేరి ఇంద్రాణి ఫ్యాక్టరీ దగ్గరికి వస్తూ ఉంటారు. మేడం మేడం, మన చాక్లెట్లు తిన్న నలుగురు పిల్లలు అస్వస్థతకి గురయ్యారంట మేడం. ఇద్దరు పిల్లలైతే ప్రాణాలతో పోరాడుతున్నారంట మేడం. పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారు అని మేనేజర్ చెప్పడంతో అసలు ఈ కేసుని డీల్ చేస్తున్నది ఎవరు చెప్పు చెప్పు అని ఇంద్రాణి అంటుంది. జేడీ అంట మేడం అని అతను చెప్పడంతో అక్కడే ఉన్న నిషిక వినేసి, ఏంటి జేడీ డీల్ చేస్తుందా? ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వస్తున్నారా? ఇద్దరు పిల్లలు చావు బతుకుల్లో ఉన్నారా అని చెప్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్ళని లోపలికి రాకుండా ముందు ఫ్యాక్టరీ డోర్లన్నీ కూడా క్లోజ్ చేసేయండి. నిషిక, నువ్వేమీ కంగారు పడద్దు అని ఇంద్రాని ధైర్యం చెప్తూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసేస్తారు, మా వదిన చేతిలో నేను అయిపోయినట్లే అని నిషిక వణికిపోతూ ఉంటుంది. ఇక ధాత్రి, కేదార్లు లోపలికి వస్తూ ఉంటే రౌడీలు అడ్డుపడుతూ ఉంటారు. కేదార్ వాళ్ళని కుమ్మేసి మరీ షట్టర్ని ఓపెన్ చేసి మరీ లోపలికి వస్తారు. తప్పు చేసింది ఎవరైనా సరే జేడి, వదిలి పెట్టకూడదు, వాళ్ళని అరెస్ట్ చేసి తీరాల్సిందే, శిక్ష పడేలా చేయాల్సిందే అని కౌశిక నిషిక గురించి చెప్తూ ఉంటుంది. ఇక నేరుగా ధాత్రి, కేదార్, కిరణ్, రమ్య, కౌశికి వాళ్ళు అక్కడికి రావడంతో ఇంద్రాని, నిషిక చాలా టెన్షన్ పడుతూ వణికిపోతూ ఉంటారు. మరి అరెస్ట్ చేసి ఎలా లాక్కు వెళ్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.